بسم الله الرحمن الرحيم. అనంత కరుణామయుడు అపార కృపాశీలుడు అయిన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను. ఈ వీడియోను పూర్తిగా చివరి వరకు చూడండి. నా ఈ చిన్న ప్రయత్నంలో పొరపాట్లు జరిగితే నన్ను క్షమించమని అల్లాహ్ను వేడుకుంటున్నాను. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ నొక్కండి, ఆల్ టచ్ చేయండి. आयत नंबर 160 فبظلم من الذين هادوا حرمنا عليهم طيبات أحلت لهم وبصدهم عن سبيل الله كثيرا. ఆయత్ నంబర్ 160. యూదుల దుర్మార్గం వల్ల వారికి ధర్మసమ్మతంగా ఉన్న అనేక పరిశుద్ధ వస్తువులను మేము వారి కోసం నిషేధించాం. వారు ఎంతోమందిని దైవ మార్గం నుంచి అడ్డుకోవడం వల్లను 225. అంటే నిరంతరం వారు ఒడిగడుతూ పోయిన పాపాల అపరాధాల మూలంగా శిక్షగా ఎన్నో హలాలు ధర్మసమ్మతమైన వస్తువులను హరాం నిషిద్ధం గావించాం. అల్ అన్ ఆమ్ సూరాలో 146వ ఆయతులో ఈ వివరాలు వస్తాయి. आयत नंबर 161 وأخذهم الربا وقد نهوا عنه وأكلهم أموال الناس بالباطل وأعتدنا للكافرين منهم عذابا أليما. ఆయత్ నంబర్ 161. నిషేధించబడిన వడ్డీని పుచ్చుకోవడం వల్లను జనుల సొమ్మును అన్యాయంగా స్వాహా చేయటం వల్లను వారికి దుర్గతి పట్టింది. వారిలో అవిశ్వాసులుగా ఉన్న వారి కోసం మేము బాధాకరమైన శిక్షను సిద్ధం చేసి ఉంచాం. आयत नंबर 162 لكن الراسخون في العلم منهم والمؤمنون يؤمنون بما أنزل إليك وما أنزل من قبلك والمقيمين الصلاة والمؤتون الزكاة والمؤمنون بالله واليوم الآخر أولئك سنؤتيهم أجرا عظيما. ఆయత్ నంబర్ 162. అయితే వారిలో పరిపూర్ణమైన పరిపక్వత నొందిన జ్ఞానం గలవారు, విశ్వసించిన వారు, నీపై అవతరింపజేయబడిన దానిని, నీకు పూర్వం అవతరింపజేయబడిన దానిని విశ్వసించేవారు, నమాజులు నెలకొల్పేవారు, జకాతును చెల్లించేవారు, అల్లాహ్ మరియు అంతిమ దినాన్ని విశ్వసించేవారు, వీరందరికీ మేము గొప్ప పుణ్య ఫలాన్ని ప్రసాదిస్తాం. 226. అంటే ఇస్లాం స్వీకరించిన అబ్దుల్లా బిన్ సలాం రజల్లా తలాన్హు తదితర గ్రంథవహులన్నమాట. 227. పూర్వం గ్రంథవహులుగా ఉండి తరువాత అంతిమ దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంను విశ్వసించిన వారు లేదా హిజ్రత్ చేసిన వారు మరియు అన్సారులని భావం. అంటే షరీయత్ గురించి క్షుణ్ణంగా తెలిసిన వారు, సంపూర్ణ విశ్వాసం గలవారు, అటువంటి పాప కార్యాలకు దూరంగా ఉంటారు, దైవానికి అయిష్టకరమైన పనులు చేయరు. 228. ఇక్కడ జకాత్ అంటే అర్థం ధనపరమైన జకాతు కావచ్చు, ఆత్మశుద్ధి జకాత్ నఫ్స్ కూడా కావచ్చు. జకాత్ నఫ్స్ అంటే తమ నైతికతను, నడవడికను, పాపాలను పరిశుద్ధం చేసుకోవడం. 229. అల్లాహ్ తప్ప మరో ఆరాధ్య దైవం లేడని విశ్వసించడంతో పాటు మరణాంతరం తిరిగి లేపబడతామని, అక్కడ ఆచరణను బట్టి బహుమానం మరియు శిక్ష లభిస్తాయన్న విషయం సత్యమని నమ్ముతారు. आयत नंबर 163 इन्ना अवहैना इलैका कमा अवहैना इला नूहिन वन्नबिय्यीन मिन बअदिह वअवहैना इला इब्राहीम वइस्माईल वइस्हाक वयअकूब والأسباط وما أوتي
موسى والأسباط وعيسى وأيوب ويونس وهارون وسليمان وآتينا داود زبورا. ఆయత నెంబర్ 163. ఓ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం, మేము నూహ్ అలైహిస్సలాంకు అతని తరువాత వచ్చిన ప్రవక్తల వైపుకు వహీ పంపినట్లే, వాణిని అవతరింపజేసినట్లే నీ వైపుకు వహీ పంపాము. ఇంకా మేము ఇబ్రహీం అలైహిస్సలాం, ఇస్మాయిల్ అలైహిస్సలాం, ఇష్హాక్ అలైహిస్సలాం, యాకూబ్ అలైహిస్సలాం మరియు అతని సంతతి వారికి ఈసా అలైహిస్సలాం, అయ్యూబ్ అలైహిస్సలాం, యూనుస్ అలైహిస్సలాం, హారూన్ అలైహిస్సలాం, సులైమాన్ అలైహిస్సలాంల వైపుకు కూడా వహీ పంపాం. ఇంకా మేము దావుద్ అలైహిస్సలాంకు జబూరు గ్రంథం వసగాము. 230. హజరత్ ఇబ్నే అబ్బాస్ రజియల్లాహు తఆలా అన్హు కథనం, దైవ ప్రవక్త మూసా అలైహిస్సలాం తరువాత దేవుడు ఏ మనిషిపైన తన సందేశాన్ని అవతరింపజేయడం కానీ ప్రవక్తగా నియుక్తం చేయడం కానీ చెయ్యలేదని కొంతమంది వాదించసాగారు. ఈ విధంగా వారు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి దైవ దౌత్యాన్ని రిసాలత్ను కూడా తిరస్కరించారు. వారికి జవాబుగా ఈ ఆయతు అవతరించింది. ఇబ్నే కసీర్ ఇందులో వారి వాదనను ఖండించడంతో పాటు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి దైవ దౌత్యాన్ని కూడా నిరూపించడం జరిగింది. ఆయత్ నంబర్ 164. ورسلا قد قصصناهم عليك من قبل ورسلا لم نقصصهم عليك وكلم الله موسى تكليما. ఆయత్ నంబర్ 164. నీకు పూర్వం గతించిన ఎంతో మంది ప్రవక్తల వృత్తాంతాలను మేము నీకు తెలియజేశాం. మరెంతో మంది ప్రవక్తల గాథలను తెలుపలేదు. మూసా అలైహిస్సలాంతోనైతే అల్లాహ్ నేరుగా మాట్లాడాడు. 231. దివ్య ఖురాన్లో 24 లేక 25 మంది ప్రవక్తల పేర్లు వారి జీవిత సంఘటనలు ప్రస్తావనకు వచ్చాయి. వారి పేర్లు ఇవి: 1 ఆదం అలైహిస్సలాం, 2 ఇద్రీస్ అలైహిస్సలాం, 3 నూహ్ అలైహిస్సలాం, 4 హుద్ అలైహిస్సలాం, 5 సాలిహ్ అలైహిస్సలాం, 6 ఇబ్రహీం అలైహిస్సలాం, 7 లూత్ అలైహిస్సలాం, 8 ఇస్మాయిల్ అలైహిస్సలాం, 9 ఇష్హాక్ అలైహిస్సలాం, 10 యాకూబ్ అలైహిస్సలాం, 11 యూసుఫ్ అలైహిస్సలాం, 12 అయ్యూబ్ అలైహిస్సలాం, 13 సుహైబ్ అలైహిస్సలాం, 14 మూసా అలైహిస్సలాం, 15 హారూన్ అలైహిస్సలాం, 16 యూనుస్ అలైహిస్సలాం, 17 దావుద్ అలైహిస్సలాం, 18 సులైమాన్ అలైహిస్సలాం, 19 ఇలియాస్ అలైహిస్సలాం, 20 అల్ ఏషా అలైహిస్సలాం, 21 జకరియా అలైహిస్సలాం, 22 యహ్యా అలైహిస్సలాం, 23 ఈసా అలైహిస్సలాం, 24 జుల్కిఫ్ అలైహిస్సలాం. చాలామంది విద్వాంసుల ప్రకారము 25 హజరత్ ముహమ్మద్ సలవాతుల్లాహి వసలాముహు అలైహి వ అలైహిం అజ్మయీన్, ఆయనపై ఇతర ప్రవక్తలందరిపై అల్లాహ్ యొక్క శాంతి కారుణ్యాలు కురియుగాక. 232. దివ్య ఖురాన్లో ప్రస్తావనకు రాని ప్రవక్తల సందేశహరుల సంఖ్య ఎంత? ఇది అల్లాహకే తెలుసు. సుప్రసిద్ధమైన ఒక హదీసులో 124,000 మంది అని, మరొక హదీసులో 8,000 మంది అని ఉంది. అయితే ఈ రెండు ఉల్లేఖనాలు చాలా బలహీనమైనవి. ఖురాన్ హదీసుల ద్వారా తేటతెల్లమయ్యేది ఏమిటంటే, వివిధ కాలాల్లో వివిధ ప్రదేశాల్లో పరిస్థితుల స్వరూపానికి అనుగుణంగా ఎంతోమంది సువార్తాహరులు, హెచ్చరించేవారు, దైవ ప్రవక్తలు వచ్చారు. చివరికి ఈ ప్రవక్తల పరంపర హజరత్ ముహమ్మద్ అలైహిస్సలాం వారి రాకతో పరిసమాప్తం అయ్యింది. ఆయన సల్లల్లాహు అలైహి వసల్లంకు పూర్వం వచ్చిన ప్రవక్తల సంఖ్య అసలు ఎంత అన్నది కేవలం అల్లాహకే తెలుసు, వేరెవరికీ తెలియదు. ఇకపోతే ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం తదనంతరం తమను ప్రవక్తలుగా ప్రకటించుకోబోయేవారంతా కల్లోల జనకులు, ఉపద్రవాగ్రేసరులు, అబద్ధాల కోరులు, అటువంటి మార్గభ్రష్టుల మాటల్ని నమ్మి వారిని అనుసరించేవారు కూడా ఇస్లాం పరిధి నుంచి వైదొలిగిపోతారు. ఇలాంటి వారు మరొక వినూత్న సమాజంగా రూపొందుతారే గాని ముహమ్మదీయులుగా మాత్రం భావింపబడరు. అలాగే మీర్జా ఖాదియానీని మషీహ్ మౌద్, ప్రళయానికి ముందు రానున్నారని చెప్పబడిన మషీహ్ అని తలపోసే మీర్జాయిలు కూడా ఆ కోవకు చెందినవారే. 233. ఇది హజరత్ మూసా అలైహిస్సలాం విశిష్టత అన్నమాట. దైవంతో నేరుగా సంభాషించిన ఘనత ఇతర ప్రవక్తలందరిలో ఈయనకు దక్కింది. సహీ ఇబ్నే హిబ్బాన్కు చెందిన ఒక ఉల్లేఖనం దృష్ట్యా దైవంతో నేరుగా సంభాషించిన ఘనత హజరత్ ఆదం అలైహిస్సలాం మరియు హజరత్ ముహమ్మద్ అలైహిస్సలాంకు కూడా వర్తిస్తుందని
ఇమామే ఇబ్నే కసీర్ భావించారు. తఫ్సీర్ ఇబ్నే కసీర్.